ఈ కనిపిస్తున్న గ్లాస్తో 3 గ్లాసులు సేమియా తీసుకున్నాను. అది మంట సిమ్లో ఉంచి లైట్గా అలా దోరగా వేయించుకున్నాను. తర్వాత పక్కన పెట్టుకుని ముందుగా మూగుట్లో నెయ్యి నూనె కలిపి వేసుకోవాలి. వేసుకున్నాక జీడిపప్పు మనకి ఇష్టమైనంత వేసుకోవచ్చు. నేను మాదిరిగా వేశాను. అది ఎర్రగా వేగిన తర్వాత కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు అవి బాగా మగ్గిన తర్వాత పచ్చి బఠానీ కూడా వేశాను. నిజానికి ఇంట్లో బంగాళదుంపలు లేవు, అందుకని ఇంకా వేయలేదనమాట. బఠానీలు కూడా మగ్గిన తర్వాత ఒక 5-6 పచ్చిమిరపకాయలు ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. కొంచెం పసుపు వేసాను, మంచి కలర్ వస్తుందని. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కూడా వేసాను. ఇప్పుడు గరం మసాలా వేసాను. మసాలా అంతా బాగా పట్టాక అప్పుడు 3 గ్లాసులు సేమియా కదా, 3 గ్లాసులు నీళ్లు పోసాను. ఈ నీరు బాగా మరుగుతుండగా ఎసరొచ్చాక ఈ క్యారెట్ ఉడికింది అనుకున్నాక అప్పుడు సేమియా కూడా వేసి బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టి అలా ఉంచితే చక్కగా పొడి పొడిగా అయిపోతుంది. సేమియా పులావ్ ఎంత బాగుంది. ఏంటో నా చిన్నప్పుడు దీన్ని సేమియా కిచిడి అనేవారండి. తర్వాత ఇప్పుడు సేమియా పులావ్ అంటున్నారు. ఏదైతే నేను రుచి అద్భుతంగా ఉందనుకోండి. అయితే వేడి మీద కొంచెం ముద్దగా ఉన్నట్టు అనిపించింది, కానీ ఒక 5 నుంచి 10 నిమిషాలు అలా వదిలేస్తే చక్కగా సెట్ అయిపోతుంది. ఒక మంచి వీడియో చూడాలనుకుంటే ఛానల్ పేరు కింద ఉన్న ప్లే సింబల్ని క్లిక్ చేసి చూడండి. అందరికీ శుభరాత్రి.